భారత్ తో జరిగే 2 టెస్టు మ్యాచ్ల్లోనూ విజయం సాధించాలనుకుంటున్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ అన్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు మంచి ఫామ్ లో ఉంది. ఇటీవలే పాకిస్తాన్ జట్టును బంగ్లాదేశ్ 2-0 తేడాతో ఓడించింది. దీంతో పాకిస్తాన్ గడ్డపై బంగ్లాదేశ్ మొదటి టెస్టు సిరీస్ గెలుచుకుంది. ఇక బంగ్లా భారత్ మధ్య ఈ నెల 19 నుంచి 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియాతో జరిగేది సవాల్తో కూడుకున్న సిరీస్ అని అన్నాడు. అయితే పాకిస్తాన్ తో టెస్టు సిరీస్ లో గెలవడంతో బంగ్లాదేశ్ జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని చెప్పాడు. తమ దేశ యావత్ ఆత్మవిశ్వాసంతో ఉందని తెలిపాడు. ప్రతి సిరీస్ ఒక అవకాశం లాంటిదని, అయితే భారత్ తో 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ గెలవాలని భావిస్తున్నామని చెప్పాడు. తమ పని తాము చేస్తే మంచి ఫలితాన్ని రాబట్టవచ్చని అన్నాడు. తమ కంటే భారత్ ర్యాంకింగ్స్ లో చాలా ముందు ఉందని, అయితే ఇటీవల కాలంలో తాము చాలా బాగా ఆడుతున్నామని అన్నాడు. టెస్టు మ్యాచ్ జరిగే 5 రోజులు కూడా బాగా ఆడాల్సి ఉంటుంది. అదే తమ లక్ష్యం అని అన్నాడు. మ్యాచ్ లోని చివరి సెషన్ వరకు ఫలితం రాబట్టాల్సి ఉంటుందని, ఆ సమయంలో మ్యాచ్ ను ఏ దశలోనైనా వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపాడు. గెలుస్తామన్న విశ్వాసంతో పూర్తి శక్తి సామర్థ్యాలతో ఆడతామని అన్నాడు. ఇకపోతే టీమిండియా అభిమానులు సైతం రండి మీ పొగరు ఎలా దించాలో టీమిండియాకు బాగా తెలుసునని అంటున్నారు. 2-0 తేడాతో గుండు కొట్టి పంపిస్తారని టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు. ఇకపోతే బంగ్లాదేశ్ జట్టు ఈ రోజు చెన్నైలో అడుగుపెట్టింది.